క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మనం భావోద్వేగాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎమోషన్స్, ఉద్వేగాలు. ఇందులో అనుకూల ఉద్వేగాలు, ప్రతికూల ఉద్వేగాలు, పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో మనం ఆది కాండంలో నుండి మనం కొన్ని కేస్ స్టడీలని మనం చేస్తూ ఉన్నాం. ప్రేమ, సంతోషం, ఆనందం, ఉల్లాసం, సానుభూతి, దయ, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎమోషన్స్. అదేవిధంగా భయము, ఆందోళన, కోపం, అసూయ, ఈర్ష, పగ, క్రోధం, కక్ష, ఇవన్నీ నిరాశ, చిరాకు, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్. బైబిల్ గ్రంథంలో ఒక ఆది కాండంలో నుండి కొన్ని కీలకమైన క్యారెక్టర్స్ని మనం వరుసగా చూడటానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దానివలన ఎన్ని రకాలైన భావోద్వేగాలు మనం అక్కడ చెప్పుకున్నట్లో మ్యాక్సిమం వాటిని మనము బైబిల్లో నుండి, అంటే ఒక వ్యక్తుల్లోని భావోద్వేగాలు, వాటి ఫలితాలు. సో ఒక మంచి భావోద్వేగం ఉంటే ఒక మంచి ఫలితం ఉంటుంది. కానీ మనం చూస్తున్న ఈ క్యారెక్టర్స్లో మనం కయ్యను చూసాం. దాని ఫలితం హత్య, శాపం. తనకు ఉండాల్సిందేంటో మనం ధ్యానం చేసాం. తనకు ఆ నియంత్రణ ఉంటే, లేకపోతే అడిగి తెలుసుకునే స్వభావం ఉంటే, మరి అలాంటి అసూయ, ఆ యొక్క జీలోఫోబియా, ద ఇర్రేషనల్ ఫీర్ ఆఫ్ జీలస్, అసూయతో కూడిన ఒక భయం ఏర్పడి అభద్రతా భావానికి గురై తన తమ్ముడిని చంపేసిన విషయం. దానికి కారణం కూడా సాతానాన్ని కూడా ఆలోచించాం. సాతానుకి లోబడిన వాడే, అపవాది సంబంధి అయి అతడు తన సహోదరుడిని చంపాడు. కనుక ఈ యొక్క చాలా ఉద్వేగం శృతి మించి వాటి యొక్క స్థానాన్ని తప్పి తామున్న స్థితిని కూడా మర్చిపోయేలా చేసి, ఏ రీతిగా వ్యక్తిని పరాజితుడిగా, లేకపోతే ఒక దైవ వ్యతిరేక కార్యకారిగా ఎలా మారుస్తుందో అన్న విషయాలు మనం చూసాం. ఆ తర్వాత ఏశావును చూసాం. ఆకలి అనేది సహజాతం. ఆకలి అనేది సహజాతం, కానీ తాను వెంటనే తృప్తి పొందాలి. తక్షణ తృప్తి కోసం ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్న విషయాలు కూడా మనం ధ్యానం చేసాం. ఫలితం ఆశీర్వాదాన్ని నష్టపరుచుకున్న స్థితిని మనం చూసాం. తర్వాత యాకోబులో కూడా చూసాం. యాకోబులోని ఒక ఉద్వేగం, చాలా భయం కలిగింది. స్వీయ రక్షణ తాను తీసుకోవాల్సి వచ్చింది. అంటే తను తాను భద్రం చేసుకునే విషయాన్ని గురించి కూడా మనం ఆలోచించాం. కనుక తను తాను భద్రం చేసుకోవడానికి కోసం, తన ఉనికిని కాపాడుకోవడానికి కోసం, ఒకళ్ళు తెలుస్తుందేమో, ఒకళ్ళు కనిపెడతారేమో నాన్న అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మతో కలిసి ఒక నాటకీకరణ పరిస్థితుల్ని ఏర్పాటు చేసి, ఒక వేషధారులుగా లోపల ఒకటి పైన ఒకటి ఉండేలాగా, బట్టల విషయంలో, మరి మాటల విషయంలో, స్పర్శ విషయం, అంటే జ్ఞానేంద్రియ స్పర్శని వ్యతిరేకంగా, నెగిటివ్గా తాను మార్చాలని ప్రయత్నం చేసి, ఏ రీతిగా మరి తాను పారిపోవాల్సి వచ్చిందో, అభద్రతా భావంతో, అక్కడ నుండి మరణ భయంతో, భౌతికపరమైన ఆశీర్వాదాల కోసం తాను చేసిన ప్రయత్నాలు, అతని యొక్క భావోద్వేగాల గురించి మనం ఆలోచించాం. స్త్రీలలో మనము హవ్వని చూసాం. హవ్వ కూడా మనం ఇక్కడ చూసాం. ఒక ఆకర్షణ అనేది సహజాతం. ఏదైనా బాగుంది అని అనుకోవటం అనేది సహజాతం. మనం ఈ సహజాతాలకు, ఉద్వేగాలకు మధ్య ఉన్న తేడాని ప్రతి దాంట్లో గమనిస్తూ ఉండాలి. ఏది సహజం, ఏది ఉద్వేగం, అది తెలియాలి మనకి. ఏదన్నా చాలా బాగుంది, అంతవరకు బాగానే ఉంది, కానీ అది నేను పొందాలి అని అనుకోవటం ఉద్వేగంలోకి వెళ్ళి, అది బాగుంది దాన్ని నేను చేరాలి, అది బాగుంది దాన్ని నేను అనుభవించాలి, ఇలాంటి ఉద్వేగం మనలో సహజాతం, ఉద్వేగం, ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాలు మనం చూసుకుంటూ వచ్చాం.
ఆకర్షణ అనేది సహజాతం. పండు రమ్యంగా ఉంది చూడండి, అక్కడ కన్నులకు అందంగా ఉంది, వివేకం ఇచ్చే రమ్యంగా ఉంది, ఆహారానికి మంచిదిలా కనబడుతుంది. కనుక ఉండాల్సింది విధేయత, ఉండాల్సింది ఆత్మనియంత్రణ. ఆ ఆత్మనియంత్రణ లేదు, ఆ విధేయత లేదు. ఎవరైతే తనకు అప్పచెప్పారో, ఏదైతే తినకూడదన్నారో దాన్ని తింటే వచ్చే ఫలితాలు ఏంటో అన్న విషయాలు కూడా ముందే చెప్పబడినప్పుడు తెలియక చేశారంటానికి లేదు, ఇక్కడ ముందే చెప్పబడి. కనుక దాని విషయమై ఇతరులు చెప్తున్నప్పుడు ఆ ముందు చెప్పిన దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వకుండా విశ్వాస భ్రష్టత్వం పొంది విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చుకునే వాళ్ళు. కనుక ఆత్మనియంత్రణ లేకపోవటం వల్ల ఫలితం ఏంటి? శాపం, పతనం, వెళ్ళగొట్టబడడం, సిగ్గు, ఇవన్నీ. అందుకని దానికి మనం ఏం పెట్టుకున్నాం? నియంత్రణ లేని కోరిక పాపానికి దారితీస్తుంది. కోరిక సహజం, కానీ దానికి నియంత్రణ లేకపోతే ఆ కోరిక కోసం వాడు తప్పు చేసి, కోరిక కోసం అబద్ధమాడి, కోరిక కోసం వేషాలు వేసి, కోరిక కోసం ఇవన్నీ మనకు కనపడుతుంది. కనుక కోరిక దురాశ అవుతుంది, దురాశ పాపాన్ని చేస్తుంది, పాపం వలన మరణం వస్తుంది. సో దట్ ఈస్ ద సీక్వెన్స్. వాళ్ళు ఫస్ట్ చూశాడు, వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు ఫస్ట్ చేసిన తర్వాత సినిమా చూడాలని అనిపించింది. సినిమా చూడడం వాడు డాడీ, కనుక ఏం చేయాలి? అబద్ధం చెప్పాలి. అబద్ధం చెప్పి దానికి డబ్బులు కావాలి, దొంగతనం చేయాలి, లేకపోతే ఫ్రెండ్ పెట్టుకుంటాను అన్నాడు, స్కూల్కి వెళ్తున్నానని చెప్పడం, వెళ్ళిపోవటం, వెంటనే ఒక పాపాన్ని చేయడం. నెక్స్ట్ ఎక్కడ నుండి పతనం. ఎరా మొన్న నువ్వు వెళ్ళావా అని అడిగారు. వెళ్ళావా అని అడిగితే ఈడేమనుకుంటున్నాడు? సినిమాగాను అనుకుంటున్నాడు. వీడికి చేసినంత పక్కన కనపడద్దు అనమాట ఎదురుకుండా. వెళ్ళావా అంటే నేను కాదురా నువ్వు చెప్పు మొన్న వెళ్ళావా అని అడుగుతున్నాడు వాళ్ళ నాన్న. ఏంటి ఏంటి వణిపోతున్నాడు ఏంటి? అదేరా నేను మొన్న అంకులో ఇంటికి వెళ్ళి అక్కడ నుండి తీసుకురమ్మన్నాను కదా మన పాటల పుస్తకాలు, అక్కడ ఉన్నాను. అమ్మయ్య పాటల పుస్తకాలా? సరే ఇప్పుడు ఏంటంటే వీడు అనుకుంది వేరు వెంటనే. అంటే అలాగా మానసికంగా చచ్చిపోతున్నాడు. అది పతనం అంటే, అది మరణం అంటే, అది స్వతంత్రతను కోల్పోవటం అంటే. స్వతంత్రతను కోల్పోవటమే మరణం. ఆ ఫ్రీగా ఉండే ఆ తత్వం లేకుండా తనలో అడ్డుపడే స్వభావం, తండ్రికి కొడుక్కి, తండ్రికి కూతురికి, దేవునికి మనకి ఉన్న స్వభావం దాని చేత. రైట్, మరికొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. అంటే ఈ భావోద్వేగాలను మరికొన్ని ఒక 2 స్త్రీలను గురించి కూడా మనం చూద్దాం. సో వాళ్ళ ఉద్వేగాలు అంటే మనం రాసుకున్న ఉద్వేగాల్లో మ్యాక్సిమం కొన్నిటిని మనం కవర్ చేద్దాం. ఇంకా ఆదికాండం 16వ అధ్యాయంలో శారా కనపడుతుంది మనకి. శారాలో మనకి కనబడే విషయం ఏంటంటే ఆమెలో అసహనం ఎక్కువ ఉంది. అసహనం. అబ్రహాంలో సహనం కనబడుతుంది, ఓర్పు కనబడుతుంది. కానీ శారాలో అసహనం కనబడుతుంది. సహనం మరి విశ్వాసానికి నాంది, అసహనం అవిశ్వాసానికి నాంది. అంచేత అసహనం ఉందంటేనే అవిశ్వాసం ఏర్పడిందని అర్థం. కనుక అబ్రహాము సహనంతో ఉన్నాడంటే కారణం అతడు విశ్వాస సంబంధం ఉన్నాడని అర్థం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే విశ్వాసం నిరీక్షణ అవ్వాలంటే, విశ్వాసం నిరీక్షణ ఎప్పుడవుతుందంటే ఓర్పుతో లేక సహనంతో. అంటే విశ్వాసం అలా ఎదురు చూడటం వల్ల నిరీక్షణ అవుతుంది. అలా ఎదురు చూడాలంటే ఈ కింద వాగ్దానం ఉండాలి. ఇది మర్చిపోకూడదు. సంఘానికి మనం చెప్పాల్సిన ఫార్ములా ఇది. విశ్వాసం మీరు కలిగి ఉన్నారు, వెరీ గుడ్, దేవుడు ఇస్తాడు, వెరీ గుడ్, విశ్వాసం. కానీ విశ్వాసం ఇచ్చేదాకా నిలబడాలి, నిరీక్షణ అవ్వాలి.
అలా నిలబడాలంటే మీకు ఏముండాలి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ఇచ్చేదాకా ఆగాలి. ఎలా ఆగుతామండి? ఎలా ఆగుతాం అని అంటే ఎక్కడ ఉంటుంది అనమాట, వాగ్దానం ఉంటుంది అనమాట. ఈ వాగ్దానం అబ్రహాము జీవితంలో అబ్రహాము తెలుసుకొని ఉన్నాడు, కలిగి ఉన్నాడు. శారాకి తెలియదా? తెలుసు. శారాకి చెప్పుండడా? తెలుసు. నీ సంతానం ఇలాగనని దేవుడు చెప్పినప్పుడు ఆ విషయం శారాకి అనువర్తింపబడదా? అనువర్తింపబడుతుంది. కానీ శారా ఇక్కడ అసహనాన్ని గురైంది. అక్కడ రాయబడి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ పిల్లలు లేని వారిని జనాభా లెక్కలో ఉంచరు. అంతేకాకుండా పిల్లలు కలిగి ఉంటేనే గౌరవం. ఇలాంటి కొన్ని నమ్మకాలు, సాంఘికమైన విషయాలు ఒకవేళ అలాగే ఉందనుకోండి, దేవుడు చెప్పాడుగా నేను ఇస్తానని చెప్పినప్పుడు ఇచ్చేదాకా ఆగలేకపోవటం. కనుక అసహనానికి గురైంది. తను ఎలా ఉంటుంది, శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగర్ అనే ఈజిప్తుడైన దాసి ఉన్నాను. శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. రైట్, దేవుడే చేశాడు కనుక 16 అధ్యాయం 1-2 వచనాల్లో, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చును అని అబ్రాహాము సాని. కనుక శారాయి తీసుకున్న నిర్ణయం చాలా అసహనంతో చేసిన పని, అంటే అవిశ్వాసంతో చేసిన పని, ఓర్పు లేని పని, వాగ్దానాన్ని మర్చిపోయిన పని. అది మనం అంతా తెలుసుకోవాలి. ఈ ఫార్ములా ప్రకారం మీరు చూస్తే అబ్రహాములో ఒకవేళ విశ్వాసం అని అనుకుంటే శారాయిలో కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కానీ ఆమెలో ఉంది అవిశ్వాసం. అవిశ్వాసం ఉంటాను బట్టి సహనం లేదు. అవిశ్వాసం ఉంటాను బట్టి వాగ్దానాన్ని మర్చిపోయింది. అవిశ్వాసాన్ని బట్టి నిరీక్షణ కోల్పోయింది. సో ఇది ఎప్పుడైతే అవిశ్వాసం అవుతుందో ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి అన్నాడు. ఎందుకంటే నీ అవిశ్వాసం వల్లనే నువ్వు సహనం లేదిక, నువ్వు నమ్మవిక, వాగ్దానం కూడా నువ్వు. అందుకనే ఈ మూడింటికి జవాబు ఆ తర్వాత పొంది. మూడింటికి జవాబు ఉన్న రెఫరెన్స్ మనకు అక్కడ కనబడుతుంది. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 11వ వచనంలో మనకు కనబడుతుంది రియల్గా అక్కడ. ఆ తర్వాతలేండి ముందు జరిగిన విషయం మనం చూస్తే ఆ తర్వాత అక్కడ చదవండి. హెబ్రీ పత్రిక 11 విశ్వాసాన్ని బట్టి, అంటే ఇప్పుడు మళ్ళీ విశ్వాసమైంది. శారా కూడా అది చూడండి, ఇక్కడ చూడండి మళ్ళీ, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొంది. అంటే తర్వాత దేవుడు గద్దించాడు, బుద్ధి చెప్పాడు. తన అసహనంతో తప్పుడు పని చేసింది. తప్పుడు పని తనే చేసింది. తర్వాత ఏం చేసింది అనుకున్నారు? పిల్లోడు పుట్టిన తర్వాత గెట్ అవుట్. పెళ్లి చేసుకోమందే ఆవిడే, బయటికి వెళ్ళిపోమందే. అంటే ఆవిలో ఉన్న భావోద్రేకం, అసహనం మాత్రమే కాదు, అసూయ కూడా. కనుక శారా ఓర్చుకోలేకపోయింది, మోరలేకపోయింది, పెళ్లి చేసుకోవాలి. కనుక మీరు గమనిస్తే ఆమె కలిగి ఉండాల్సింది ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకని ప్రతిదానికి మనకు కలిగి ఉండాల్సింది ఏంటో రాస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఉండాల్సింది విశ్వాసం, ఉండాల్సింది వాగ్దానాన్ని చేపట్టడం, ఉండాల్సింది సహనం, ఉండాల్సింది. కనుక తనకు అవి లేవు. ఫలితం ఏం కలిగింది? కుటుంబ కలహం. ఫలితం కుటుంబ కలహాలు. అబ్రహాము ఎంత న్యూనత చెందే పరిస్థితులు ఆ తర్వాత చాలా ఉంటాయి. అందులో ఒక సంఘటన చెబుతాను. ఇస్సాకు పుట్టిన తర్వాత ఒక విందు చేస్తున్నప్పుడు ఎదురుగుండా ఎవరు వస్తారో తెలుసా? ఎదురుగుండా ఎవరు కనపడుతుంటారో తెలుసా? ఇష్మాయిల్. ఇస్సాకు విందు జరుగుతున్నప్పుడు ఇష్మాయిల్ సీన్ కనపడుతుంది అక్కడ. అంటే అర్థం ఏంటి? నువ్వు అసహనంతో నీ భార్య చెప్పిన మాట విన్నా, ఎదురుగుండా కనబడుతూ ఉంటుంది. ఈ ఆనందం కంటే
ఆ కేసును డీల్ చేయటంలో అబ్రహాము చాలా స్ట్రెయిన్ అయ్యాడు. అక్కడ తర్వాత అధ్యాయాలు ఆ విషయాన్ని డీల్ చేయాల్సిన దానికి చాలా కరెక్ట్గా ఆనంద సమయంలో, కరెక్ట్గా సంతోష సమయంలో, తన వాగ్దానం నెరవేరింది అని స్తుతించే సమయంలో తను తొందరపాటుతో భార్య మాట విని చేసిన కార్యం ఎదురుగుండా వచ్చి నిలిచింది. కనుక శారా చేసిన ఫలితం కుటుంబ కలహాలకు దారితీసింది. ఆ తర్వాత హాగర్ని దేవుడు కరుణించాడు, వేరే విషయం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసహనం అనేది మనం నేర్చుకోవాల్సిన పాఠం. అసహనం ఏం చేస్తుందంటే దేవుని సమయాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తుందంట. దేవుని సమయాన్ని నియంత్రించడానికి అంటే అర్థమైందండి. తగిన కాలంలో నీకు పిల్లలు ఇస్తా అని అన్నాడు, అది దేవుడి సమయం. ఇక్కడ దేవుని సమయం అనేది ఐడెంటిటీ కామన్నట్టు. దేవుని సమయాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. అందుచేత మీరు సహనాన్ని కలిగి ఉండాలని ప్రత్యేకంగా చెప్తాడు. మన బైబిల్లో లేఖనాల్లో నుండి మనం చూస్తే తీతు పత్రిక, తీతు పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఎందుకనగా మనము కూడా అసూయతో అలా కాలాన్ని గడపటం అనేది అలా ఉన్నాం దేవుని దయ వల్ల. ఇప్పుడు మనం ఆయన ప్రత్యక్షతను పొందాం కనుక ఈ అసహనాలు, అసూయలు ఇవి మార్పు చెందిన వారమై ఉన్నప్పుడు రక్షకుడైన దేవుని యొక్క దయ, ఆయన ప్రేమ ప్రత్యక్షమై నీతిని మనకి అనుగ్రహింపబడుతుంది. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటే అది నీతి అవుతుంది, అప్పుడు దేవుని దయ మనకు అనుగ్రహింపబడుతుంది. ఎంత చక్కని విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు. చాలా మాటలు మనకు బైబిల్లో నుండి ఈ అసహనాన్ని గురించి లేకపోతే అసూయను గురించి బైబిల్లో చాలా మాటలు ఉంటాయి. 2 మాటలు వరుసగా ఇక్కడ నోట్ చేసుకోండి, తర్వాత మనం కొరింథీ 2వ పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మీలో చాలామంది అసూయపరులే ఉన్నారు. మీరు పసిపిల్లలు కారా? మీరు ఇంకా ఏమి ఎదిగారండి? మీరు ఫేవరిజం ఎక్కువ ఉంది కొందరిలో. కొంతమంది అప్పుల్లో వాడని, ఒక పౌలు వాడని, కొంతమంది కేఫా వాడని, తమ్ముడు ఏం చీల్చేసుకున్నారేంటి మీరు? అసలు ఈ కక్షలు ఉన్నాయని, క్రోధాలు ఉన్నాయని తెలిసింది నాకు. ఏంటి మీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితి ఏంటి అసలు అంటాడు పౌలు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూసారా? కనుక ఇవన్నీ కూడా అసహనంతో చేసే పనులు. అసహనంతో ఉన్న మనకి ఎదటి వాళ్ళ ఫలం చూసిన వెంటనే అసూయ వస్తుంది అనమాట. అర్థమవుతుందా మీకు? ఏ విషయంలో అసహనంగా ఉన్నారో ఆ విషయంలో మన ఎదుట ఫలం కనబడితే ఎదటి వాళ్ళల్లో, అప్పుడు మనకు కలిగేది ఏంటి? అసూయ. అంటే అసలే అసహనంగా ఉన్నావు నువ్వు, వాళ్ళ మీరు ద్వేషంగా ఉన్నావు, వాళ్ళు ఇంకా వర్ధిల్లుతుంటే నీకు కలిగేది అసూయ. అంచేత అసహనం, అసూయ అనేవి చాలా దగ్గరగా ఉండే ట్విన్ సిస్టర్స్ అన్నమాట. అంచేత మీరు నిజంగా అసహనంగా ఫీల్ అవుతున్నారు అనుకోండి, వెంటనే అవతల ఫలం కనపడితే వెంటనే మీరు తట్టుకోలేదు. అందుకని పుస్తకం పౌలు చాలా అన్ని పత్రికలు రాశాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం, కొరింథీ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. సో ఇంకొక కేసు చూద్దాం. 12వ అధ్యాయం 20వ వచనం. కనుక ఆ తర్వాత శారా గద్దింపబడిందిలే, దేవుడే డైరెక్ట్గా వచ్చి గద్దించాడు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్న వెంటనే అవిశ్వాసం పోయింది, విశ్వాసం వచ్చింది. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నేను ఎవరిని అనుకుంటున్నావు? నువ్వు తను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుని యొక్క ఆ గుణగణాలని అర్థం చేసుకున్నప్పుడు అవిశ్వాసం పోయి విశ్వాసం అవుతుంది. అందుకని అక్కడ వెంటనే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి
అంతే. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని ఎప్పుడైతే నమ్మిందో వెంటనే ఫలం. కనుక తన విశ్వాసాన్ని వాగ్దానం ద్వారా రుజువు చేసుకుంది. వాగ్దానం నమ్మిందంటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే సంఘంలో చాలామంది నమ్ముతారు దేవుడు వస్తాడు, అది విశ్వాసం. వచ్చేదాకా మనం ఏం చేయాలి? ఆగాలి. అది నిరీక్షణ. వచ్చేదాకా ఆగాలి అంటున్నాం మనం. ఆగాలి. దేవుడు ఇస్తాడు, ఇచ్చేదాకా ఆగాలి. బస్సు వస్తుంది, వచ్చేదాకా ఆగాలి. ఆలస్యం అవుతుంది. యేసుప్రభు చెప్పాడు. ఇంకా అనేక మంది పేతురు ద్వారా చెబుతాడు. ఏమని చెప్పిస్తాడు? ఇంకా అనేక మంది రక్షణ పొందాలని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. రైట్. శారా జీవితంలో నుండి మనము ఇలా చూస్తాం. నెక్స్ట్ రిబ్కా జీవితంలో నుండి మరికొన్ని విషయాలు చూద్దాం. రిబ్కా జీవితం. రిబ్కా జీవితం యాకోబు జీవితంలోనే మనం చూసాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఉమెన్స్ కోసం రాసేటప్పుడు రిబ్కాలో చాలా స్పష్టంగా పక్షపాతం కనపడుతుంది. పక్షపాతం కనపడుతుంది. రెండవది భయం కనపడుతుంది. పక్షపాతం, భయం. ఆదికాండం 27వ అధ్యాయం 5 నుండి 17 వచనం. మనకి ఆ సంఘటనలన్నీ తెలుసు. ఇక్కడ మనం గమనిస్తే తాను ఒక మోస ప్రణాళిక చేసింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే భర్తను మోసం చేయడానికి కొడుకును వాడుకుంది. కొడుకును సాధనగా వాడు. ఎంత దౌర్బల్యం విషయం. భర్తను మోసం చేయడానికి. ఎందుకంటే భర్తకు సంబంధించిన జ్ఞానేంద్రియ విషయాలన్నీ కూడా, ఒకటి కన్ను, మీ నాన్న చూడలేడు, చెప్తాను. రెండోది ముక్కు, వాసన చూస్తాడు మీ నాన్న, అందుకని చొక్కా వేసుకో. ఎలా చెప్తుంది సరే. మూడవది మీ నాన్న చర్మం, స్పర్శ, జ్ఞానేంద్రియాలు, స్పర్శ. కనుక మేక చర్మం ముట్టుకుంటాడు కనుక మేక చర్మం. మీ నాన్న నోరు తింటాడు కనుక సూపర్ వంట. ఏ టేస్ట్ వేయాలో నాకు తెలుసు. మీ నాన్న నాలిక ఎలాంటిదో నాకు తెలుసు. రుచి కలిగిన వంట. అర్థమవుతుందండి? ఎలా ఇన్ని మనం ఆలోచించాలన్నమాట. మానసిక కోణంలో మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎంత మోస ప్రణాళిక. కనుక నీ చెవులు, ఆ నాన్న చెవులు మిమిక్రీ చేయి. మిమిక్రీ ఏంటంటే స్వర అంటారు. మిమిక్రీ స్వరానుకరణ. జ్ఞానేంద్రియాల విధానంలో మోస్తుంది. అర్థమైందండి? అందుకని మనం దాన్ని ధ్యానించేటప్పుడు ఆ కోణంలో చూస్తున్నప్పుడల్లా ఆ కోణంలో కనబడతాయి మనకి. అన్నీ వచ్చేసినాయి. కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం, అన్నీ. కన్నుతో మీ నాన్న చూడలేడు, బ్లైండ్. ఓకే, ముందే చెప్పిస్తాను. రెండు, ముక్కు, వాసన చూస్తాడు. అందుకే మీ అన్నయ్య చొక్కా అని రాయకూడదు, అన్న చొక్కా. అన్న చొక్కా వేసింది, అన్నయ్య చొక్కాని వేసింది. చర్మం, మీ నాన్న తడుముతాడు కనుక మేక చర్మం కప్పింది. నోరు, మీ నాన్న టేస్ట్ ఎక్కువ కనుక ఇది వంట తీసుకెళ్ళి. నాలుగోది చెవులు, మీ అన్నయ్యలాగా అన్న స్వరానుకరణ, అన్నయ్య స్వరానుకరణ. ఎంత ఎంత పనిచేసిందండి. ఉండాల్సింది ఏంటి? ఆమెలో
ఉండాల్సిన విషయం ఏంటి? ఇవన్నీ చదువుతున్నప్పుడు ఏం ఉండాల్సింది? దేవుని వాగ్దానాలకై నిరీక్షణ లేదు. మనం అన్నమాట పుట్టేటప్పుడే దేవుడు చెప్పాడుగా, చెప్పాడండి. ఏమని చెప్పాడు? పెద్దవాడు చిన్నవాడికి దాసులవుతుంది దేవుడు చెప్పాడాలా? వెరీ గుడ్. చెప్పినప్పుడు ఇది ఉండాలి. ఏముండాలి? నువ్వు చేసే ప్రయత్నం కాదు, నువ్వు చేసే ప్రయత్నం ఆపలేకపోయింది. భయం నుండి యాకోబును ఆపలేకపోయింది. అందుకని ఏం చేసింది? వెంటనే పారిపోరా ఉంది. నిజంగా దేవుని యొక్క వాగ్దానం నెరవేరేంత వరకు కూడా ఎదురు చూసే మనసు ఆమెకు లేదు. అది ఆమెకు ఉండాల్సింది. కనుక ఫలితం ఏం జరిగిందంటే కుటుంబ విచ్ఛిన్నం. కుటుంబం 20 సంవత్సరాలు ఆ తర్వాత, అంటే తల్లి కొడుకులు లేకపోతే తండ్రి ఫలితం వెళ్ళిపోయాడు. ఫలితం కుటుంబ విచ్ఛిన్నం అయిపోయింది. ఇంకా మరణ భయం ఏర్పడింది. వాళ్ళ అన్నయ్య వస్తే ఏమని చెప్పింది తెలుసా? మీ అన్నయ్య నిన్ను చంపేస్తాడు కనుక నువ్వు ఇక్కడ నుండి పారిపో. అంటే ఏంటి? ఒక రకమైన పారిపో, పరిస్థితుల నుండి వైదొలగటం అన్నమాట. కుటుంబ వ్యవస్థల నుండి వైదొలిగిపోవటం, సమాజం నుండి వీడిపోవటం, అలాంటి భయంకరమైన దుశ్చర్య జరిగింది. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి ఉద్దేశం ఉన్నా కూడా ఉద్వేగం తప్పు మార్గం చూపుతుంది. అది మనం తెలుసుకోవాల్సిన నీతి. మంచి ఉద్దేశం ఉన్నా సరే ఉద్వేగం తప్పు మార్గం చూపిస్తుంది. కొడుకుకి న్యాయం చేయాలి అని అనుకుంది అనుకోండి, అలాగని అన్యాయపూర్వకంగా న్యాయం చేయకూడదు. కొడుకుకి ఆడు క్షేమంగా ఉండాలి, ఆడు కూడా మంచి ఆశీర్వాదాలు పొందాలి అని అనుకుంది అనుకోండి, అన్యాయంగా అక్రమ రూపంలో అన్యాయం చేయకూడదు. మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఉద్వేగం తప్పు మార్గం చూపిస్తుంది. అంచేత తప్పుడు త్రోవలో మంచి పని చేయకూడదు. అది ఇది మంచిదిరా, నీకు మంచిది అనేది తప్పుడు త్రోవలో చేసి అలా చేయకూడదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనం చేయవలసింది. నెక్స్ట్, కనుక రెబ్కా జీవితాన్ని కూడా మనం చూసాం. ఇక్కడ మనం రూబెన్ లేకపోతే లోతు భార్య వాళ్ళిద్దరిని చూద్దాం. లోతు భార్య. ఎందుకంటే మనకి కామోద్రేకం ఇంకా రాలా, అందుకోసం రూబెన్ ఇవన్నీ వరుసగా వచ్చేస్తున్నాయి మనకి. కోపం, భయం, అనుమానం, సందేహం, కావాలనే కోరిక, ఇవన్నీ కూడా వచ్చేసినాయి వరుసగా. ఇవన్నీ కూడా నెగిటివ్ వాటిలో ఉంది. లోతు భార్య చూద్దాం. లోతు భార్య గురించి రాదు. స్త్రీలు వరుసకు వచ్చారు కనుక ఆదికాండం 19వ అధ్యాయం అది పెట్టుకుని సరిపోతుంది. 26 అయితే మనకి ఆమె గురించి రాదు. ఈమెలో మనకు కావాల్సింది తెలిసే విషయం ఏంటంటే అవిధేయత. రెండోది విడిచిపెట్టలేని కోరికలు. మనం నేర్చుకునే పాఠం. కనుక దేవుడు చెప్పాడు,
దానికి విధేయత చూపించాలంతే. అక్కడ దేవుడు ఒక మంచి 3 ప్రిన్సిపల్స్ ఇస్తాడు. ఒకటి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, ఆ కొండకు పారిపోండి. సరే, ప్రాస ఎంత బాగుందో. లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, ఆ కొండకు పారిపోండి కదా. 3 చేయాలి ఇంకంతే. అయితే మీరు చేసేటప్పుడు ప్రిన్సిపల్ చెప్పాడు అక్కడ, వెనుకకు చూడొద్దు. వెనుకకు చూడకూడదు. ఏంటి ఉండాల్సింది? ఇప్పుడు మనకు తెలుస్తుంది ఉండాల్సింది. ప్రతిదానిలో మనం రాసుకుంటున్నాం. ఉండాల్సింది ఏంటి చెప్పండి? వెనకకు చూడకుండా ఉండాల్సింది. మీరు చెప్పాలి. వెనుకకు చూడకుండా ఉండాల్సింది. విధేయత చూపించి, ఆ పదాన్ని కూర్చోండి, విధేయత చూపించి ఉండాల్సింది. అలా ఉండాల్సింది. కనుక వెనుకకు చూసేసింది, ఆజ్ఞను అతిక్రమించింది. ఫలితం ఏంటండి? ఫలితం ఉప్పుస్తాం. కనుక బైబిల్లో టకటక వచనాలు చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం ఏమనుందమ్మా? నశించిపోవటాని కోసం వెనక్కి తిరుగుతారా మీరు? విశ్వాసం కోసం ముందుకెళ్ళాలి, కానీ వెను తిరిగారంటే అర్థమైందనమాట. వెనుకకు తిరిగారంటే నశించిపోతారని. రైట్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వెనుక ఉన్నవి వెనుక ఉన్నవి మర్చిపోయి ముందున్న వాటి కోసం వేగిరుతారు. అది ఇక్కడ కూడా మనము అది రాసుకోవాలి. ఉండాల్సిన దాంట్లో ముందు చూపు ఉండాల్సినట్లా ముందు చూపు ఉండాల్సిందే. కొండకు పారిపోమ్మన్నాడుగా. లెండి ఆ చోటు పెట్టి రండి, ఆ కొండకే పారిపోండి. సో ఫిలిప్పీ పత్రిక. నెక్స్ట్ యోహాను సువార్త 6:66. అక్కడ రాయబడిన మాట, యేసు ప్రభు మాటలు అర్థం కాక చాలామంది వెనుక తీసిరి. అనేకులు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి, కానీ వెనక్కి వెళ్ళిపోకూడదు. ముందుకే పయనము, వెనకకు తిరిగి చూడము అంటాడు. అందుకని మనకు కూడా ఏమైనా ఉంటుంది? నాగట్టి మీద లూకాసు వార్త కదా, లూకాసు వార్త 9:62. నాగటి మీద చెయ్యి వేసి మందిరం చూడకూడదు ఎప్పుడు కూడా. రైట్. నేర్చుకునే పాఠం ఏంటి? ఏమి నేర్చుకున్నామంటే, భావోద్రేకం ఒక నిర్ణయాన్ని నడిపితే నీతికి నష్టం కలిగేది. భావోద్రేకం నిర్ణయాన్ని నడిపితే, నిర్ణయం ఏంటి చెప్పండి? నిర్ణయం అంటే కొండకెళ్ళడం. ముందే ఆగిపోలేదుగా, నిర్ణయం చేసుకుంది. ఏమి నిర్ణయం చేసుకుంది? కొండకెళ్ళాలని. అందరూ కలిసి వెళ్తున్నారు. ఆ ఇద్దరు కూడా పట్టేసుకున్నారు. ఇక్కడ వారు లోతు భార్యని 2 పిల్లల్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఈడ్చుకెళ్ళిపోతున్నారు అసలు 2 పిల్లలను. మరి అలాంటిది భావోద్రేకం నిర్ణయాన్ని నడిపితే,
నీ భావోద్రేకమే నిర్ణయాలుగా నడిపితే నీతికి నష్టం చేస్తుంది అది. అంటే ఇది అర్థం అవ్వాలి. నీతికి నష్టం అంటే సరిగ్గా నడవడం, సరిగ్గా నడవటానికి అయితే నష్టం చేస్తుంది. భావోద్రేకం నిర్ణయాలు చేయకూడదు. కోపంలో నిర్ణయం చేసేసుకుంటారు కొంతమంది. కొంతమంది మెప్పు కోసం నిర్ణయం చేసేసుకుంటారు భావోద్రేకాలతో అనమాట. నేను అలా ఉంటానండి, అలా అలా వస్తానండి, అలా చూస్తానండి, అలాగని కొన్నిసార్లు అలా అన్నాను కానండి అంటుంటాను అనమాట యావరేజ్లో. కనుక భావోద్రేకాల నిర్ణయాలు నిలబడవు. నీటి మీద రాతలు అంటాడు ఇర్మియా. కనుక భావోద్రేక నిర్ణయాలు నడిపితే నీతికి నష్టం వస్తుంది. రైట్. లోతుని గురించి కూడా మనం చూద్దాం ఈ వారానికి. ఇంకా మనం రూబేను, లేవి, షిమ్యోన్లు వీళ్ళందరి గురించి, అంటే వాళ్ళు హత్యలు ఇవన్నీ జరిగినాయి, కముద్రేకాలు ఇవన్నీ జరిగినాయి. ఒకసారి లోతును కూడా చూసేసి అప్పుడు లోతుగా వచ్చే వారం ఆలోచిద్దాం. ఓకే, చూడండి. లోతు చాలా నీతిమంతుడే రాశాడు. లోతు నీతిమంతుడే. పేతురు రాస్తూ అయితే నీతిమత్వాన్ని కాపాడుకోవటానికి చచ్చిపోయాడు. చాలా ఇబ్బంది పడ్డాడు అనమాట నీతిని కాపాడుకోవటానికి. లోతు గురించి మనం 19వ అధ్యాయంలో 30-38 చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 30 నుండి 38 వచనాల్లో మనం చూస్తే లోతు మనం చూసేది ఏంటంటే అయోమయం గొడవలో ఉన్నాడు మనాడు. స్వీయ రక్షణలో ఉన్నాడు మనాడు. తను తాను ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే అక్కడ అల్లుళ్ళు సిద్ధం చేశారంట. భార్య ప్రాబ్లమా? లోతు ఎందుకు అంగీకరించాడు? అక్కడ తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న అల్లుళ్ళు అని ఉంటుంది అక్కడ. అంటే ఏంటి, ఆల్రెడీ ఎంగేజ్మెంట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఇక పెళ్ళే రెడీ. అసలు వాళ్ళు సుధుమ భయంకరమైన పట్టణం అయితే దాని గురించి వివరించడం అసలు. అసలు వాళ్ళ అల్లుళ్ళని ఎలా చేశారు? అసలు ఎలాగా నియమాన్ని చాలా అయోమయం, సందిగ్ధ. అయోమయం అంటే అక్కడ సందిగ్ధ అని అర్థం. క్రైసిస్, ఏం చేయలేకపోతున్నాడు. ఓ పక్కన వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే లోతు, అయ్యా మీరు మా దేవదూత లోపల ఉన్నారు, ఆ దేశ ప్రజలు వచ్చి, అయ్యా మరి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మేము వ్యభిచారం చేయాలి అని అంటున్నారు ఆ దేశ ప్రజలు. వెంటనే లోతు అంటాడు, అలా అనకండి, వాళ్ళు మా ఇంటికి గెస్ట్లుగా వచ్చారు, కనుక అవసరమైతే నా కూతురుని తీసుకెళ్ళండి అని అన్నాడు. మంచి పని కోసం చెడ్డ పని ఎలా ఒప్పుకుంటున్నాడు అక్కడ లోతు? ఇదంతా అభద్రతాభావం, స్వీయ రక్షణ, అభద్రతాభావం. వాళ్ళని కాపాడాలి అనే ప్రయత్నంలో తను చేస్తున్న అయోమయ పరిస్థితిలో, తన సందిగ్ధ స్థితిలో తన్ను తాను సేవ్ చేసుకోవటానికి, స్వీయ రక్షణ కోసం అలాంటి మాటలు పలికాడు. అది చాలా బాధాకరమైన విషయం. కనుక లోతులో మనం చూడాల్సింది ఏంటంటే అతడు నీతిమంతుడే, కానీ అక్కడ రాయబడిన మాట చూడండి ఒకసారి. పేతురు రాసిన పత్రికలో నీతిమంతుడైన లోతు బాధపడ్డాడు అననే ఒక మాట ఉంది. ఎందుకు కావాలి అసలు? అది ఎందుకు కావాలండి? అది కావాలని కదా. చూడండి, దుర్మార్గుల కామ వికారమైన యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన లోతు, నీతిమంతుడైన లోతు. అది అంటే ఏంటనమాట, నీతికి నిలవడానికి అవినీతి ప్రాంతంలో బాధపడుతున్నాడు. లోతులో నిర్ణయాధికారం లేదు. నిర్ణయాధికారం తప్పు. ఇది నిర్ణయాధికారంలో నియంత్రణ లేదనాలి. నియంత్రణ లేదు.
నిర్ణయాధికారం అంటే ఏంటి? అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఇలా చేయకూడదు అని నిర్ణయాన్ని చేసుకోలేకపోతున్నాడు. అసలు వీళ్ళు వచ్చేసారండి, ఇంక సంబంధం ఏంటి అసలు? నమ్మని వాళ్ళంతా, నమ్మని వాళ్ళందరూ ఉంటే ఆ నమ్మని వాళ్ళు వ్యభిచారులు వాళ్ళతో తనకు సంబంధం ఏంటి అసలు? రియల్గా ధర్మశాస్త్రం ఏం చెప్పింది మనకే? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్పింది? అన్యులతో మీరు సాంగత్యం చేయకండి అని చెప్పింది కదా. మోషే ద్వారా చెప్పించాడు దేవుడు, యెహోషువ ద్వారా చెప్పించాడు. మళ్ళీ యెహోషువ ద్వారా 23వ అధ్యాయం 12 నుండి 15 వచనాల్లో దేవుని పిల్లలు అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదని డైరెక్ట్గా చెప్పాడు. మనకు కొత్త నిబంధనలో కొరింథీ రెండవ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాల్లో దేవుడు ప్రతి చోట చెప్తానే ఉన్నాడు. నీతికి అవిశ్వాసికి, దుర్నీతికి నీతికి, వెలుగుకి చీకటికి, దేవునికి బెలియాలకి, విశ్వాసకి అవిశ్వాసకి, ఎద్దుకి గాడిదికి జత కట్టొద్దు అన్నాడు. ఎద్దుకి గాడిదికి జత కట్టొద్దు అన్నాడు. ఎలా చేశాడు అసలు? కుమార్తెల విషయంలో ఈ నిర్ణయాధికారం, ఇంకే నియంత్రణ లేదు కుమార్తెల విషయంలో. కనుక అబ్రహాము దగ్గర కూడా నిర్ణయాధికారంలో విచక్షణ లేదు. ఇప్పుడు అబ్రహాము చాలా చక్కగా చెప్పాడు, మన ఇద్దరు గొడవద్దు, మన కాపర్లకి నా కాపర్లకి నీ కాపర్లకి గొడవైంది కనుక ఏదన్నా ఉంటే నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తా, ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా అన్నాడు అబ్రహాం. అప్పుడు అదేంటన్నా అలా అంటావు నువ్వు? అలా అనుకో, కలిసే ఉందా, వాళ్ళని బుద్ధి చెబుదా అని అనుకోండి. ఏమన్నాడు తెలుసా? వెంటనే రైట్ అలా ఒకసారి చూసి చక్క మైదానం ఇవన్నీ కనపడుతుంటే సుధుమ గుమారాన్ని ఎంచుకున్నాడు. అంటే నిర్ణయాధికారంలో అక్కడ అబ్రహాము దగ్గర నిర్ణయాధికారం లేదు, కుమార్తెల దగ్గర నిర్ణయాధికారం లేదు. కనుక నిర్ణయాధికారం అంటే ఒక నిర్ణయాన్ని చేసేటప్పుడు మనసు ఖచ్చితంగా ఎనలైజ్ చేసుకుని చేయాలి. తను ఇలా ఉన్నప్పుడు స్వీరక్షణకే ఇబ్బంది పడిపోతున్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలి, అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటుంది, సర్దుబాటు సమస్యకు గురవుతున్నాడు అనమాట. కనుక ఫలితం ఏం జరిగిందండి? ఫలితం కనుక ఉండాల్సింది అనే దగ్గర మనకు ఏం తెలుస్తుంది? దేవునిపై విశ్వాసం ఉండాల్సింది, పరిపూర్ణమైన ఉండాల్సింది. దేవుని అధికారానికి ఒప్పుకోవడం, నీతిని కొనసాగించవలసి ఉండాల్సింది. వాళ్ళకి అలా పెళ్లి చేయటం, అలాంటి మాట్లాడటం, వాళ్ళకి రాజీ పడిపోవటం. ఒకవేళ ఓకే అన్నారనుకోండి, నిజంగానే దేవదూతలు అంటే దేవుడు యొక్క త్రిత్వంలోని మరి యేసుక్రీస్తు నిర్ణయం ప్రకారం, లేకపోతే పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ ప్రకారం, తండ్రి యొక్క ఆలోచన ప్రకారం లోతు అక్కడ ఉండటం దేవుడికి ఇష్టం లేదు. అక్కడ నుండి బయటికి తీసుకొచ్చారండి. నీతిని కొనసాగించాల్సిన ప్రయత్నాలు అక్కడ నుండి ఈడ్చుకొచ్చేసారు అంతే. ఇక్కడ చూడండి, నీతిని కొనసాగించవలసి ఉంది. ఫలితం ఏం జరిగింది చెప్పండి? ఫలితం ఏం జరిగిందండి? ఆ తర్వాత ఫలితం ఏం జరిగింది? భార్య ఉప్పు స్తంభం అయింది. భార్య ఉప్పు స్తంభం అవడంతో తర్వాత మోయాబు, అమ్మోన్ వంశాలు వచ్చినాయి. భవిష్యత్ అంతా కలహాలే. కదా. దీనిలో నుండి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే సూత్రం భయం, అయోమయం నైతిక పతనానికి దారితీస్తుంది. భయం ఉండొచ్చు కానీ అయోమయం నోట్ చేయండి. భయం, అయోమయం నైతిక పతనానికి దారి. ఇవన్నీ సైకలాజికల్ వాల్యూస్ అన్నమాట. కనుక ఆధ్యాత్మికతలో వాటిని మనం అప్లై చేసుకుంటూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, భయం, అయోమయం నైతిక పతనానికి దారి. ఇంకా ఎమోషన్స్ ఇవన్నీ భావోద్రేకాలు
కనుక మన భావోద్రేకాల అదుపు వీటన్నిటికీ ఒక మార్గం అండి. వీటన్నిటికీ భావోద్రేకాల అదుపులో ఉండాలంటే కొత్త నిబంధన ప్రకారం ఒకటి మార్గం. ఏంటది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు తిమోతి 2వ పత్రిక 1:7 ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ దేవుడు. ఇంకా మనం దేవుని యొక్క సన్నిధానంలో ఇంద్రియ నిగ్రహం కలిగిన వారుగా మనం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. రైట్ అన్న జేమ్స్ అన్నారండి, చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ప్రభువా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఆరాధన బట్టి నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ఈ సాయంకాల సమయంలో నీ దాసుని బలంగా వాడుకొని నాయన, మరి మా ముందు నలుగురు వ్యక్తులను నాయన, వారి యొక్క క్యారెక్టర్స్ని మాకు చక్కగా బోధించినందుకు నాయన, నీ దాసునికి ఇచ్చిన గొప్ప జ్ఞానమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి అనేక మంది రాలేకపోయారు ప్రభువా, మరి వచ్చే వారం అటువంటి వారందరినీ మా మధ్యకు తోడ్కొని రమ్మని వినిన మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని మేము ఇతరులతో మాట్లాడినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ఆ మాటలను జ్ఞాపకం ఉంచుకొని వాటికి చక్కగా వారికి ప్రజెంట్ చేయటకు సహాయం దయచేయమని ఇప్పుడు మేము తిరిగి మా ఇంట్లోకి వెళ్ళిచుండగా నీ యొక్క సహాయమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేంద్ర అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత చేరిన మనకు, లోకములో ఆయన కోసం ఎదురు చూస్తున్న ఆయన జనాంగానికి అంతటికి మనకును, పాలు పొందిన వారికి, హాజరు కాలేని బిడ్డలకు సదాకాలము తోడేయుండును గాక. ఆమేన్. అందరూ